మోడీ గారిని చూసి మనం ఓటు నరేంద్ర మోడీ గారిని చూసి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి చూసి మనం ఓటేయాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు మనం గెలుస్తున్నామని చెప్పి భయపడ్డ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా గోబెల్స్ ప్రచారం ఎట్లుంటదంటే ఒక చేయని తప్పును అబద్దాన్ని 100 సార్లు చెప్తే ఏ విధంగా నిజమవుతుందని చెప్తారో ఆ గోబెల్స్ వారసుడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ ఏమనకున్నా కూడా ఇలా ఏమో అన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా శంకరన్న చెప్పిండు ఏమనంటే గాడిది గుడ్డు గురించి మాట్లాడతాడు, లేకుంటే నా గుండు గురించి మాట్లాడతాడు. నేను ఏం చేయాలి? నా మీద బొచ్చు లేకుండా నేనేం చేయాలి? చెప్పరాదు. నాకు జుట్టు లేదు, నేను ఏం చేయాలి? మరి దానికి విగ్గు పెట్టుకుని అలవాటు నాకు లేదు, ఏం చేయాలి? మరి కరీంనగర్ సిరిసిల్లకి వచ్చిండు వాడు బండి సంజయ్ గుండు కాదంటాడు, జమ్ముకుంటకు వచ్చిండు గుండు కాదు. గుండుతో నా గుండు మీద నీకెందుకో నాకు ఇంత చూసి ఆ జిస్టు తల్లి పాడైతుంది నాకు గుండు కూకి. నేను అన్నా గాడిది గుడ్డు గురించి చర్చ జరగాలనా తెలంగాణ రాష్ట్రంలో? నా గుండు గురించి చర్చ జరగాలనా? లేకుంటే 2500 రూపాయలు ఇలా మహిళలకు ఇస్తానన్నా లేదా? ఓటు వేసిరేదక్క మొన్న వేసిరు కదా గట్టిగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిరు కదా. టీఆర్ఎస్కి వేసిరా? ఎవరికి వేసిరాక? నాకు వేసిరా? అందరు ఇలా కొంతమంది వేసిరు కదా. ఇప్పుడు బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? మాకు కాదు. రైతుల కోసం కొట్లాడింది మేమే, రైతుల కోసం కొట్లాడి కేసులైంది మా మీదనే. మరి ఓటు వేసినాక అటేస్తారు ఓటు కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తుంది. మీ పిల్లల ఉద్యోగాల కోసం కాంగ్రెస్ కోసం రైతుల కోసం కొట్లాడిరా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కొట్లాడిరా? ఎవరు కొట్లాడింది మేమే. మీరు ఓడించకపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఇలా మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది నేనే. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడితే కేసీఆర్ అనే మూర్ఖుడు నా మీద దొంగ కేసు పెట్టి నన్ను జైలుకు పంపే. మరి కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? ఓటు మాత్రం పోయి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తుంది. ఇలా ఉద్యోగస్తులు కూడా 317 ఉద్యోగం కోసం కొట్లాడింది మేమే, కానీ తెలంగాణ రాష్ట్రంలో పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడింది మేమే, పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్లాడింది మేమే, పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఇలా నా మీద 109 కేసులక 2 సార్లు జైలుకి పోయినా, ఇప్పటి వరకు 12 సార్లు జైలుకి పోయినా. కాంగ్రెస్ వాళ్ళు గాని ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎప్పుడైనా జైలుకి పోయినా తెలియదు. మరి దొంగతనం లంగప కేసులో పోయిన రోజులు తెలియదు, కానీ ప్రజా సమస్యల కోసం మాత్రం వాళ్ళిద్దరు ఎప్పుడు జైలుకు పోలే. రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు జైలుకు పోలే. మీరు ఎందుకు ఓటేసినాక? ఇలా 6 గ్యారెంటీలు చూసి మీరు ఓటేసి అవునా కాదా? ఇవాళ నేనేమంటున్నా, రేవంత్ అన్న గాడిది గుడ్డు గురించి కానీ నా గుండు గురించి కానీ చర్చ కాదు. ఇవాళ దాని మీద చర్చ జరగాలన్నా? నువ్వు 2500 రూపాయలు మహిళల అకౌంట్ లో 100 రోజుల లోపల వేస్తావు. వేసినావా? వేసిరా? ఎక్కడైనా ఎవరికైనా పడ్డాయా? మరి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల వేస్తాడు. ఆ ముచ్చటనే పనిచేసింది రేవంత్ అన్న. 2500 మహిళలకు ఇస్తాన ముచ్చటనే పనిచేసాడు. గాడిది గుడ్డు గురించి మాట్లాడుతున్నాడు. 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాడు, 100 రోజుల లోపల అకౌంట్ లో వేస్తాడు. ఎవరికైనా వేసిండా? ఎవరికైనా? మరి దాని మీద చర్చ జరగాలి, గాడిది గుడ్డు మీద చర్చ కాదు. రేవంత్ అన్న 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానవా? ఇస్తాను, ఇయ్యలేదు. తులం బంగారం ఇస్తాను, ఇచ్చిండాక గొలుసలు అన్న అవేనా? కాంగ్రెస్ ఇచ్చిన గొలుసులైనా తుల బంగారం? మీకు గొలుసని అవే కదా, మీ గొలుసులన్నీ తులం బంగారం ఇస్తాడు. ఆడోళ్ళందరికీ తులం బంగారం ఇస్తాడు, ఇచ్చిండా? దాని మీద చర్చ జరగాలి. స్కూటీలు కొనిస్తాడు మా చెల్లెలు గారి చెల్లెలు స్కూటీలు కొనిచ్చిండా? చెల్లి మీకు ఎవరికైనా స్కూటీలు కొనియాలి, దాని మీద చర్చ జరగాలి. ఇలా రైతులకు 15,000 రూపాయలు కౌలు రైతులకు అకౌంట్ లో వేస్తాడు, దాని మీద చర్చ జరగాలి. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాడు, దాని మీద చర్చ జరగాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, దాని మీద చర్చ జరగాలి. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. 500 రూపాయల బోనస్ అంటే ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే ఒక్కొక్క క్వింటాలకు 500 రూపాయలంటే ఒక్కొక్క రైతు అకౌంట్ లో బోనస్ పేరు మీద 14,000 రూపాయలు వాళ్ళ రైతులు అకౌంట్ లో వేయాలి. నా 15,000 రూపాయలు వేయాలి, నా 14,000 రూపాయలు వేయాలి. తరుగు తాలు తేమ లేకుండా కొంటున్నాడు, అది కొనలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు, అది ఇయ్యలే. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, అది ఇయ్యలే. చర్చ దీని మీద జరగాలి. 100 రోజుల లోపల నువ్వు హామీ ఇస్తావు, ఈ హామీల మీద చర్చ జరగాలి. ఈ గ్యారెంటీల మీద చర్చ జరగాలి. ఈ గ్యారెంటీల మీద చర్చ జరుగుతుంది కాబట్టి
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డు ముందు పెట్టుకొని ప్రజల దృష్టి 6 గ్యారెంటీల మీద ఉండకుండా గాడిది గుడ్డు మీద దృష్టి పెట్టడానికే తెలంగాణలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఎత్తుగడలను ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇవాళ రిజర్వేషన్ల పేరుతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ మాట్లాడుతున్నాడు భారతీయ జనతా పార్టీ నాయకుడు సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని చెప్పి తొలగిస్తామని చెప్పి ఆయన మాట్లాడిందట. ఆయనను చెప్పుతో కొట్టాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. రేవంత్ అన్న నీకు సవరణకు రిజర్వేషన్ల రద్దుకు కూడా తేడా తెలవకుండా ఏందన్నా నువ్వు? సవరణ వేరు రద్దు వేరన్న విషయాన్ని ఒక్కసారి తెచ్చుకోవాలి. అరే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాల్లో 100 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది. మరి ఎన్నిసార్లు కాంగ్రెస్ లో ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు చెప్పుతారు కొట్టాలో నువ్వు స్పష్టం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 100 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను అంటున్నా ఎవ్వరు కూడా రిజర్వేషన్ రద్దు చేయరు. అరే మా దానిలో కూడా కాంగ్రెస్ పార్టీ లెక్కనే మా దానిలో కూడా మేము కూడా మా పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎంపీలు మా దానిలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంపీలు మా దానిలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎంపీలు ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మీరు అధికారులు ఉన్నారు. కానీ మేము 14 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. మా ఎమ్మెల్యేలు మా శంకరన్న కూడా ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఇవాళ మా పార్టీలో 14 రాష్ట్రాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు మా ఎమ్మెల్యేలు మా దానిలో ఉన్నారు. మరి వాళ్ళు ఊపుకుంటారా రాజ్యాంగ రిజర్వేషన్ రద్దు చేస్తే? అరే 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి, 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి, 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి, రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసినాం, ఎస్టీ ద్రౌపది ముర్ము గారి రాష్ట్రపతి చేసినాం. ఇవాళ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించేది భారతీయ జనతా పార్టీ. మీ పార్టీ అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించింది. మీ పార్టీ అంబేద్కర్ ను అడుగడుగున అవమానించింది. మీ పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించింది. అంబేద్కర్ ను అవమానపరిచింది మీ పార్టీ. రిజర్వేషన్ల రద్దు అని చెప్పి కొత్త పదవి ఎత్తుకొని ఎలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలలో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నా నేను చెప్తున్నా, ఎవడన్నా రిజర్వేషన్లు రద్దు చేస్తారు అంటే చీపురు చెప్పుడుతో కొట్టారు. ఎవడన్నా దొరికినట్టు చీపు చెప్పుర్లు ఇంత ముందు పెట్టుకొని బీజేపీ కార్యకర్తలారా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలారా, ఎవడన్నా రిజర్వేషన్ రద్దు అంటే వాడిని చెప్పు చీపులతో కొట్టండి. ఇక నుంచి ఎవడన్నా భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే నరేంద్ర మోడీ గారు చెప్పిండు, నేను బతికున్న రోజు రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పిండు. కాబట్టి దయచేసి వాస్తవాలు ఆలోచించాలి. మేము కొట్లాడేది దేశాన్ని అభివృద్ధి చేయడానికి. అరే పోయినసారి 303 సీట్లు మేము గెలిచినాం. రిజర్వేషన్ రద్దు చేస్తామా? ఇంకా పేదలను మీ మంత్రులను చేస్తున్నాం. మేము పేదల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఇస్తాం. మేము ఇలా మీ పార్టీ ఏడ గెలుస్తుంది? మీ పార్టీ రేవంత్ అన్న మీ పార్టీ పోటీ చేసిందే 310 సీట్లు పోటీ చేస్తుంది. పోటీ చేయడానికి అభ్యర్థులే కరువేరు. ఇవాళ మీ పార్టీ గెలవాలంటే 272 మంది ఎంపీలు గెలవాలి. మీరు పోటీ చేసిందే 310 మంది. మీ ప్రభుత్వం అధికారంలో ఎట్లా వస్తా చెప్పు? అధికారంలోకి మీ ప్రభుత్వం ఎట్లా చెప్పు? మేము పోయినసారి 303 సీట్లు మేము గెలిచినాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవన్నీ మేము మాట్లాడుతుంటే ఇలా రాముని గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు. రాముడు వాళ్ళకే దేవుడా మాకు కాదంటే అక్క ఇక్కడ మీరు అందరు ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రాముణ్ణి ఏ విధంగా అవమానపరుస్తారో ఒక్కసారి ఆలోచించండి. నిన్న కేసీఆర్ అంటాడు. కేసీఆర్ కు బాగా బలిపెక్కింది. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయాడు. మందు దాగి హైబత్ తిని రోజు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకొని ముంగట 10 మంది తురుకోలు ఉన్నారని చెప్పి వాళ్ళ ముంగట టోపీ పెట్టుకునే వాళ్ళు ముంగట ఉన్నారని చెప్పి మన రాముని ప్రసాదాన్ని అవమానపరిచే కేసీఆర్ గాని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గాని ఇలా ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన బాధ్యత మీది. ఏమంటుండక కేసీఆర్ పసుపు ఓట ఎట్లా చెప్తుండో ఊరించుకుంటా మాటలు చెప్పే కుంపముచ్చుడు కేసీఆర్ మనది. గిట్ల దింపి
బియ్యంలో పసుపు కలిపి అక్షింతలు అవుతాయా అంటే కావా మరి అయితే కావాక మరి కేసీఆర్ గారు గిట్ల గిట్ల దింపి పసుపులో బియ్యంలో పసుపు కలిపి అక్షింతలు అవుతాయా గిట్ల గిట్ల పులిహోర కలిపి తింటే కడుపు నింపుతుందా అంటే నేను గిట్ల గిట్ల దింపి మందులో సోడా కలిపితే మంది అవుతుంది పెగ్గవుతుందా మరి అది పెగ్గెట్లు అవుతుందో ఇవి అక్షింతలు గట్టిన అవుతాయి నీకు పులిహోర తింటే నీకేం కడుపు నింపుతుంది నీకేం కడుపు నింపుతుంది గట్టిగా ముంగట ఫుల్ బాటిల్ పెట్టుకోవాలి చికెన్ ముక్క మటన్ ముక్క పెట్టాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా నమ్మదాగాలి అప్పుడు గది కడుపు నింపుతుంది ఇలా ఆలోచించురాక మనం కష్టపడి అయోధ్యలో రామ మందిరాన్ని కట్టుకున్నాం ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజు మీ కొత్తపల్లిలో మా అక్కలు అమ్మలు అందరూ కూడా ఏదో దేవాలయంలోనో ఏదో బస్తీలో మనం పూజలు చేసుకున్నాం అక్షింతలు వచ్చినాయి ఇలా పులిహోర ప్రసాదాన్ని చేసుకున్నాం ఇలా పులిహోర ప్రసాదాన్ని అవమానపరిచిండ్రు అంటే ఇలా రాముని ప్రసాదాన్ని అవమానపరిచట కాదా ఒక్కసారి ఆలోచండి రాముల వారి అక్షింతలను అవమానపరిచిందంటే ఇలా రాముల వారిని అవమానపరిచినట్ట కాదా ఒక్కసారి ఆలోచండి ఇలా రాముల వారిని అవమానపరిచేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్ బరాబర్ భారతీయ జనతా పార్టీ రాముని వారసులమే రాముని గుడి కట్టినమని బాధ్యత పక్కా చెప్పుకుంటాం మేము రాముని వారసులం మీరు కూడా రాముని భక్తులైతే మేము రాముని పూజించామా మేము రాముని భక్తులం కాదా అంటే అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మరి మీరు రాహుల్ గాంధీని గెలిస్తే సోనియా గాంధీని గెలిస్తే రేవంత్ అని పిలిస్తే ఎందుకు పోలేదే కేసీఆర్ ఎందుకు పోలేదే మీరు భక్తులే కదా మీరు భక్తులే రాముని భక్తులే కదా ఎందుకు పోలే పోరు రాముని పూజ చేస్తే కూడా ఇంకో ఓట్లేరట ఓట్ల కోసం రాముని ఏ విధంగా వ్యంగ్యంగా చేస్తున్నారో రాముని ఏ విధంగా అవమానపరుస్తున్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించాలి కాబట్టి దయచేసి ఆలోచించండి ఇలా మీ గురించి నేను కొట్లాడే వ్యక్తిని ఆ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు మీ గెలవలే ఏ రోజు మీ కష్టాల్లో మేము ఆదుకోలే ఇలా మీకోసం కొట్లాడితే జైలుకు పోయినా వాళ్ళు ఏ రోజు జైలుకోలే వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి దీనిలో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు గతంలో గెలిపించిన బండి సంజయ్ 100 కేసులు మీకోసం కొట్లాడి జైలుకు పోయింది వాళ్ళ 100 కోట్లు ఖర్చు పెట్టడం మీకు కావాలా ఇలా మీకోసం 100 కేసులు నా మీద వేసుకొని మా జీవితాలను మీకోసం తృణప్రాయంగా అప్పచెప్పడానికి సిద్ధమైన బండి సంజయ్ కావాలన్న ఆలోచన వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి ఇలా 1000 కోట్లు సంపాదించడానికి ఇద్దరు ఒక్కటే చేస్తున్నారు ఇవాళ నేను మీకోసం 1000 కేసులు భరించడానికి కూడా సిద్ధమై ఈ ఎన్నికల్లో మీకోసం పోటీ చేస్తున్నా వాళ్ళు గడీలకు వారసులు ఇద్దరు వాళ్ళు ఇద్దరు గడీలకు వారసులైతే మీరు గెలిపించిన బండి సంజయ్ గరీబోని బిడ్డ గడీలకు వారసులుగా ఉన్నా మీ బండి సంజయ్ గరీబోని బిడ్డగా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ఇలా ఆలోచించరక మా కుటుంబ సభ్యులే బాధపడుతున్నాక మీరు పెళ్లిలో ఓటరు హోటల్లో ఓటరు గుళ్ళో ఓటరు కానీ మేము 5 సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు నా కుటుంబానికి దూరమైన ఈడున్న మా కార్యకర్తలందరి మీద కేసులు పెట్టిండు కేసీఆర్ మీకోసం పెట్టాడితే మా మీద కేసులు పెట్టిండు ఒక్కొక్క కార్యకర్త మీద 20-30 కేసులున్నాయి మీకోసం మేము జైలుకు పోయినాం ఇలా పేదల రాజ్యం రావడానికి మేము కష్టపడి పనిచేసినాం మీకు న్యాయం జరగడానికి మేము కష్టపడి పనిచేసినాం మా భార్య పిల్లలకు దూరమై మీకోసం పనిచేసినాం కానీ మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీలక మాకు కూడా కుటుంబాలు ఉన్నాయక్క మీలక మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారక్క మీలక మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారన్న ఇవాళ మా భార్య పిల్లలు అడుగుతున్నారు మీ జీవితాలను నాశనం చేసుకుంటారు బీజేపీ అని పేదోళ్ళు అని చెప్పి మీ జీవితాలు నాశనం చేసుకుంటారు మీ జీవితాలు నాశనం చేసుకుంటారు మా జీవితాలు నాశనం చేస్తుంది ఊక జైల్లో పోతుంది 24 గంటలు పాదయాత్ర అంటే మోకాళ్ళు అరిగే విధంగా చెప్పులు అరిగే విధంగా పాదయాత్ర చేస్తుంది ఊక కొట్లాటలేనా మీకు ఊక పోలీసులేనా ఊక పేదోళ్లే అంటది మరి ఆ పేదోళ్ళు మీ పార్టీకి ఓటేసిర్రా వాళ్ళు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఇలా పేదోళ్ళ గురించి కొట్లాడితే మీకు ఏమొచ్చింది ఎందుకు పేదోళ్ళ గురించి కొట్లాడాలి ఎందుకు మా జీవితాలను నాశనం చేసిరు అని చెప్పి మా భార్య పిల్లలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఆలోచించురన్నా ఒక్కసారి ఆలోచించురక ఇలా మీకోసం కొట్లాడేటువంటి నేను కావన్నా మీకోసం మిమ్మల్ని మీ ఓట్లు వేసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా లాపత్తాలు లేకుండా పోయే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలన్నా ఒక్కసారి ఆలోచండి
పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించండి. మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. కొత్తపల్లి పక్కా నాది. కొత్తపల్లి ఈ కొత్తపల్లి పక్కా నాది. మొన్నకు మొన్న 8 ఎకరాల స్థలం ఈ కొత్తపల్లిలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండానా? ఎందుకు ఇయ్యలేదు అంటే జాగలు లేవట. ఇక్కడనేమో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక మసీదుకి ఇచ్చిరా. ఇయ్యలేదా? పేదలకు ఇండ్లు కావాలనేమో జాగలు లేవట. పేదలకు కొత్తపల్లి పేదలకు అయినాలే మీరందరూ కూడా ఇండ్లు కావాలంటేమో జాగలేదట. ముస్లిం సోదరి మనలో చాలా మంది వాళ్ళు కూడా జాగలు కావాలన్నారు. వాళ్ళు అడిగినా మనం అడిగినా జాగలు లేవట. 8 ఎకరాలు మాత్రం వాళ్ళకి ఇయ్యడానికి మాత్రం చేతులు వస్తాయట, మనసు వస్తుందట, జాగలు వస్తాయట. నేను ఇష్టపెట్టదక్క కోర్టు పోయినా రైతు కేంద్రానికి సంబంధించినటువంటి జాగను తీసుకుపోయి ఇవాళ వాళ్ళకి ఇచ్చిండు. నేను ఊకలకేమో రమేష్ అని వచ్చిండు, తమ్ముడు మన జాగను రైతులకు సంబంధించిన జాగను ఇవాళ తీసుకుపోయి వేరేటోళ్ళకి ఇచ్చిండు. దాని మీద కొట్లాడాలంటే మీ అందరి తరపున కోర్టులో కేసేసి దాన్ని రద్దు చేయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. యువత ఆలోచించాలి, ఈ కొత్తపల్లి యువత ఆలోచించాలి, ఈ మండలానికి సంబంధించిన యువకులు ఆలోచించాలి. ఇవాళ మేము గనక ఆ స్థలాన్ని రద్దు చేయించకుంటే అక్కడ ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరందరూ ఇలా 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును పువ్వు గుర్తుకేయండి. కొత్తపల్లి ఈ మండలంలో 100% ఓటింగ్ జరగాలి. ఎంత శాతం జరగాలి? 100% ఓటింగ్ జరగాలి. వేసిన ప్రతి ఓటు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నటువంటి పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం ఉంది. తప్పకుండా మీరు కష్టపడి ఓటేయాలి. ఓటుకు ఎవరు ఓటును వృధా చేసుకోవద్దు. ఓటు వేయకుండా ఎవరు ఉండదు. మా కార్యకర్తలు కూడా మీ దగ్గరకు వస్తున్నారు, ప్రతి ఇంటికి వస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తలేరు. కానీ మా కార్యకర్తలు ఎండ కొట్టినా వర్షం పడ్డా కూడా ఇలా కండువలేసుకొని కమలం పువ్వు గుర్తు పెట్టుకొని ప్రతి ఇంటికి వచ్చి అక్క బీజేపీ పువ్వు గుర్తు కోటాయి, అన్నా బీజేపీ పువ్వు గుర్తు కోటాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం వాళ్ళు పైసలను నమ్ముకున్నారు. ఇవాళ కరీంనగర్ లో ఖర్చు పెట్టే పైసలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాక కేసీఆర్ అంటే ఎంత మూర్ఖుడంటే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా ఇన్న మూర్ఖుడు కేసీఆర్. ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఫోన్లు లేడు కేసీఆర్. పీకుడు పని ఏం పీకుడు పని లేదు. ఇన్న తర్వాత ఇక్కడ కరీంనగర్ లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఆయన వాళ్ళింట్లో ఉంటాడు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆయన వియ్యంకుడే ఈయన ప్రభాకర్ రావు అంటే అమెరికా ఉన్నాడు. ఆయన వియ్యంకుడేమో కరీంనగర్ లో ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆయన వియ్యంకుడు. ఈయనంటేనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆయన పోయి ఉంటున్నాడు. ఈ ఖర్చు పెట్టే పైసలు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన పైసలే ఇవాళ కరీంనగర్ లో ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ వియ్యంకుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరు పైసలు ఇస్తున్నాడు. కార్పొరేటర్లను కొంటున్నారు, కౌన్సిలర్లను కొంటున్నారు, సర్పంచ్లను కొంటున్నారు. ఇంకా సిగ్గుండాలే డైరెక్ట్ కార్పొరేటర్ల కొంతమంది కార్పొరేటర్ల అకౌంట్ లో 5 లక్షల రూపాయలు వేసారు, బ్యాంకులో 5 లక్షల రూపాయలు వేసారు, చేతికి 15 లక్షల రూపాయలు ఇచ్చాడు. 5 లక్షల రూపాయలు ఇచ్చిన నేను ఎన్నికల కమిషన్ చెప్తున్నా. ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లను మీరు చెక్ చేయండి. ఈ వారం కాలం వ్యవధిలో వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఏ కార్యకర్త ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్ లో 5 లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ జరిగిందో, ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో వాటి మీద చర్య తీసుకోండి. వాళ్ళ మీద పక్కా కేసులు పెట్టాలి. ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి. ఒక పార్టీ మీకు గెలిపిస్తే ఇవాళ మీరు నమ్మక ద్రోహం చేసి ప్రజలకు ద్రోహం చేసి ప్రజా సమస్యలను పక్క పెట్టి లక్షల రూపాయలకు అమ్ముడు ఓడానికి మేము ప్రజలు గెలిపేలే. కాబట్టి 5 లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగిందో అకౌంట్ కు వాటి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరపాలి. కోడిగుడ్డు మీద ఎంత శ్రద్ధ ఉందో రేవంత్ అన్నకు ఇలా ఫోన్ ట్యాపింగ్ మీద కూడా అదే శ్రద్ధ వహించి దాన్ని తోడి బయటికి తీయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ పేరు పక్కా వచ్చింది. కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలే, కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదో రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు పైసలు వేయడానికి వస్తున్నారు.
జాగ్రత్తగా ఉండండి. అవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసు. మీకు పైసలు అయితే తీసుకుంటే వాళ్ళు లిస్టు రాసుకుంటారు. ఫలానా మహేష్ కు 1000 రూపాయలు ఇచ్చినా, ఫలానా భూమేష్ కు 1,00,000 రూపాయలు ఇచ్చినా, ఫలానా రమక్కకు 5 లక్షల రూపాయలు ఇచ్చినా అని మొత్తం లెక్క రాసుకుంటాడు. వాళ్ళ మీద కేసు అయితే ఆ నోటీసు మనకొస్తుంది. రేపు మన మీద కేసు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చే పైసల మీద చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది పైసల గురించి కొట్లాడే ఎన్నికలు కాదు, దేశం కోసం అభివృద్ధి కోసం కొట్లాడే ఎన్నికలు. కాబట్టి మీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరందరూ పువ్వుర్తి కోటేసి నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత వేడిలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్కడ ధైర్యంగా ఓచ్చు కదా, పక్కా ఓటేస్తారు కదా. ఏ గుర్తు మనది? ఏ గుర్తు? గిట్ల చూపట్రా, గిట్ల చూపట్ట. ఏం గుర్తు? అందరు చేస్తాను గిట్ల. ఏం గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? నెంబర్ ఎంత? 1 నెంబర్ కదా. ధన్యవాదాలు.